అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరిపై ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇటీవల దేశవ్యాప్తంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి 2011కు ముందు ఎవరైతే చేరున్నారో వారందరికీ టెట్ కంపల్సరీ చేస్తూ మనకి ఎన్సిటిఈ అలాగే సుప్రీంకోర్టు కొన్ని నియమాలని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూ అనేది దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా మారింది. అయితే అన్ని రాష్ట్రాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని ఉపాధ్యాయ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని కేసులు సుప్రీంకోర్టులో ఫైల్ ఉన్నాయి. అలాగే త్రిపుర గవర్నమెంటు అలాగే సజ్జలదేవ వర్సెస్ సజ్జలదేవ ఈ కేసు అనేది మనకి జరుగుతూ ఉంది. ఇప్పటికే ఒక 2 సార్లు ఇక్కడికి వాయిదా పడింది. అయితే డిసెంబర్ 12కి అది వాయిదా పడి ఉంది. అయితే డిసెంబర్ 12 తేదీన దీనికోసం స్టేటస్ అప్డేట్ చెక్ చేసినట్లయితే ఆ జాబితా మాత్రం చేయబడినట్లుగా చూపబడ్డాయి. ఆ జాబితాలో చూపించారు. అయితే కనీసం ఒక దాంట్లో దీనికి సంబంధించి ఈ 12వ తేదీ చెక్ చేస్తే ఆ రోజుకు సంబంధించి దానికి సంబంధించి రీజన్, దాని స్టేటస్ చెక్ చేస్తే దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా అందులో కనిపించలేదని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ కేసు ఆ 12వ తేదీ హీరింగ్కి వచ్చిందా లేదా అనే దానికి సంబంధించి సందిగ్ధత నెలకొంది. అయితే అది వచ్చిందా, అదేమన్నా వాయిదా వేశారనే దాని స్టేటస్ అనేది ఇంతవరకు మనకి ఆన్లైన్లో అప్డేట్ కాలేదు అన్నట్లుగా చెప్పారు. అయితే ఒకరోజు అటు ఇటుగా ఖచ్చితంగా ఈ నెలలో దానికి సంబంధించి కేసు హీరింగ్ జరిగే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు అలాగే అన్ని యూనియన్లకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వినియోగించడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు విషయం కూడా తెలియజేయడం జరిగింది. పార్లమెంట్లో కూడా చాలామంది ఎంపీలు దీని మీద కొన్ని ప్రశ్నలు అడుగున్నారు. అయితే దీనికి సంబంధించి కేంద్రము ఒక నోటు కూడా తయారు చేసినట్లుగా తెలుస్తుంది. దీన్ని పార్లమెంట్లోనే ఆమోదించి విద్యా హక్కు చట్టంలో సవరణ చేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకి దీని మీద మరి కొద్దిసేపట్లోనే అంటే కొన్ని రోజుల్లోనే మనకి దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అందులో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా అవకాశం కల్పించారు. అందులో చాలామంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా దీనికి అప్లై చేస్తున్నారు. ఆల్రెడీ ఆంధ్రాలో టెట్ జరుగుతూ ఉంది. దానికి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా రాస్తున్నారు. అయితే ఇంకా వీరు కొద్ది తొందరపడి రాస్తున్నారు. కానీ దీనికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత రాద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నారు. మొత్తం మీద ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ నుంచి మినహాయించే అంశంపై కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. కాబట్టి ఇది జరిగే అవకాశం